హలో ఎవ్రీవన్, ఇవాళ మనం ప్రొజెక్టైల్ మోషన్ గురించి తెలుసుకుందాం. ప్రొజెక్టైల్ మోషన్ అంటే ఏమిటి? ఒక ఆబ్జెక్టు పారాబోలిక్ పాత్లో వెళ్ళేటప్పుడు దానిపైన గ్రావిటేషనల్ ఫోర్స్ తప్పించి ఏ ఫోర్స్ దానిపైన అప్లై కాకూడదు. ఈ పారాబోలిక్లో పాత్లో వెళ్తే దాన్ని ప్రొజెక్టైల్ మోషన్ అంటారు. ఈ పాత్నేమో ట్రాజెక్టరీ అంటారు. ఏమంటారు? ట్రాజెక్టరీ. అలాగే ఆ వెళ్ళే ఆబ్జెక్ట్ని ప్రొజెక్టైల్ అంటారు. దీన్ని బట్టి మనం చూస్తే ఈ ఎక్స్ యాక్సిస్ హారిజాంటల్ని యూ కాస్ థీటా ద్వారా రిప్రజెంట్ చేస్తారు. అలా ఎందుకు చేస్తారో తర్వాత నేను చెప్తాను. దీన్ని యూ సైన్ థీటా అంటారు. దీన్ని కూడా తర్వాత చెప్తాను. అప్పుడు యూఎక్స్ ఈక్వల్స్ టు యూ కాస్ థీటా అవుతుంది, యూఐ ఈక్వల్స్ టు యూ సైన్ థీటా అవుతుంది. విఎక్స్కి కూడా యూ కాస్ థీటా, వివైకి కూడా యూ కాస్ థీటా అవుతుంది. ఓకే, ఇందులో మేజర్గా మనకుండే టెర్మినాలజీ ఏంటంటే, ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడానికి పట్టే టైం ఎంత, టైమ్ ఆఫ్ ఫ్లైట్, దాని గురించి మనం చర్చిస్తాం. మ్యాక్సిమం హైట్ ఎంత, ఇది మ్యాక్సిమం హైట్ యొక్క పొజిషన్ ఎంత హైట్కి వెళ్తుంది అది ఒకటి తెలుసుకుంటాం. తర్వాత ఈ రేంజ్ గురించి తెలుసుకుంటాం. ఇవన్నీ ఈ వీడియోలో మనం తెలుసుకుంటాం. మ్యాక్సిమం హైట్ అంటే ఈ మ్యాక్సిమం హైట్ ఇప్పుడు మనం కనుక్కోవాలి. అసలు మ్యాక్సిమం హైట్ ఏంటంటే ముందు అర్థం చేసుకుందాం. ద మ్యాక్సిమం vertical distance traveled by the projectile during its journey is called maximum height. అంటే ప్రొజెక్టైల్ ఇలా వెళ్ళేటప్పుడు ఈ మొత్తం హైట్, ఇప్పుడు క్రికెటర్ ఒక 6 కొడతారు, కొట్టేటప్పుడు బాల్ ఇలా ఈ రేంజ్లో వెళ్ళి అక్కడ హైట్ డిస్టెన్స్ ఇస్తారు. ఆ హైట్ని ఇప్పుడు మనం కనుక్కోవాలి. దానికి డెరివేషన్ ఇప్పుడు మనం కనిపెట్టాలి. దానికి డెరివేషన్ వచ్చేసి ఈ కైనమాటిక్స్ థర్డ్ ఈక్వేషన్. థర్డ్ ఈక్వేషన్ v² - u² ఈజ్ ఈక్వల్స్ టు 2as. ఓకే, ఇక్కడ v ఈజ్ ఈక్వల్స్ టు 0 అవుతుంది. ఎందుకు అవుతుందంటే ఇక్కడికి వెళ్ళేసరికి వెలాసిటీ 0 అయిపోతుంది కాబట్టి మనం ఇది కన్సిడర్ చేస్తాం. అలాగే ఏదైనా ఆబ్జెక్ట్ త్రో చేసేటప్పుడు యాక్సిలరేషన్ అనేది అప్వర్డ్ త్రో చేస్తున్నాం కాబట్టి నెగిటివ్ అవుతుంది. అప్పుడు a ఈక్వల్స్ టు -g అవుతుంది. s ఈక్వల్స్ టు యాజ్ యూజువల్ h హైట్ తీసుకోవాలి మనము. ఇందులో ఇప్పుడు మనం సబ్స్టిట్యూట్ చేయాలి. ఇంకా u ఈక్వల్స్ టు యూ సైన్ థీటా యూ కాస్ థీటా తీసుకోవాలి. యూ సైన్ థీటా తీసుకోవాలి ఇక్కడ. ఎందుకంటే యూ వై డైరెక్షన్, మనం ఇక్కడ చేసేది మొత్తం వై డైరెక్షన్ పైన చేస్తున్నాం. ఎందుకంటే పైకి విసురుతున్నాం కాబట్టి వై డైరెక్షన్లో వెళ్తుంది. మొత్తం వై డైరెక్షన్లో రాసుకుందాం. vy² - uy² 2a h. ఇది 0 అయిపోతుంది. ఈ మైనస్ తెచ్చే మనకి వదిలి ప్లస్ అవుద్ది. దాని ప్లేస్లో ఇది సబ్స్టిట్యూట్ చేద్దాం. యూ సైన్ థీటా (² ప్లస్ ఆఫ్ 2 ay అంటే -g h. అప్పుడేమవుద్ది? u² sin² -2g h ఈజ్ ఈక్వల్ టు 0. ఈ -2gh ఏదలకు ట్రాన్స్పోజ్ చేస్తే 2gh ఈక్వల్స్ టు u² sin θ². అప్పుడు h ఈక్వల్స్ టు u² sin² θ/2g. g వాల్యూ మనకు తెలిసిందే, 9.8 మీటర్/సెకండ్². ఈ మ్యాక్సిమం హైట్ ఎలా డెరివేషన్ చేస్తామంటే కైనమాటిక్ ఈక్వేషన్ థర్డ్ ఈక్వేషన్ బట్టి మనం డెరైవ్ చేస్తాం. నెక్స్ట్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటే ఈ పాత్లో ఎంత టైంలో ట్రావెల్ చేసింది ఆబ్జెక్ట్, దానికి ఇప్పుడు మనము ఈక్వేషన్ డెరైవ్ చేయాలి. అది కూడా సైన్ థీటా కాస్ థీటా ఆ మోడల్లో వస్తుంది. దీనికి సెకండ్ ఈక్వేషన్ కావాలి. ఏంటి ఇప్పుడు డెరైవ్ చేస్తున్నాము? టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటే మొత్తం టైము ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రావెల్ అవడానికి ఎంత టైం పట్టిందో తీసుకుంటాం. దీనికి సెకండ్ ఈక్వేషన్ s ఈజ్ ఈక్వల్ టు ut ప్లస్ హాఫ్ at². ఇక్కడ కూడా మనం కొన్ని టెర్మినాలజీ రాసుకోవాలి. u ఈక్వల్స్ టు ఇక్కడ కూడా u సైన్ థీటా. ఎందుకంటే ఇవన్నీ వై డైరెక్షన్లో మనం ఉంటాయి. uy ఎందుకంటే ఇలా ఇస్తున్నాం కదా, వై డైరెక్షన్లో ఉంటాయి. a ఈక్వల్స్ టు మళ్ళీ -g. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే s ఈక్వల్స్ టు 0, డిస్ప్లేస్మెంట్ 0 అయిపోద్ది. ఎందుకంటే ఇక్కడ వరకు ఎంతైతే డిస్టెన్స్ ట్రావెల్ చేసిందో మళ్ళీ ఇక్కడ వరకు అంతే డిస్టెన్స్ నెగిటివ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసింది కాబట్టి 0 అయిపోద్ది. ఇప్పుడు 0 ఈక్వల్స్ టు uy u సైన్ థీటా ఇంటూ t టైము
ప్లస్ హాఫ్, ఇప్పుడు యాక్సిలరేషన్ యాజ్ యూజువల్ మైనస్ జీ టీ స్క్వేర్. ఓకే, ఇక్కడ వరకు సరిపోయింది. యూ సైన్ థీటా ఇంటూ టీ మైనస్ ఈ మైనస్ దీనికి వస్తుంది హాఫ్ జీటీ స్క్వేర్. టీ అంటే ఇక్కడ టైమ్ ఆఫ్ ఫ్లైట్, మొత్తం ఎంత టైం పట్టిందో చెప్పేది ఇక్కడ. ఈ మైనస్ అవతలకి వెళ్దాం. హాఫ్ జీటీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు యూ సైన్ థీటా ఇంటూ టీ. ఇటువైపు టీ స్క్వేర్ ఉంది, ఇటువైపు టీ ఉంది. ఈ టీ ఇటువైపు ట్రాన్స్పోజ్ చేస్తే ఓన్లీ టీ మిగిలింది, క్యాన్సిల్ చేస్తే టీ. హాఫ్ జీటీ ఈక్వల్స్ టు యూ సైన్ థీటా. ఇది అవతలకి వెళ్ళింది అనుకో 2/g యూ సైన్ థీటా. ఇది టైమ్ ఆఫ్ ఫ్లైట్కి డెరివేషన్. ఇది సెకండ్ ఈక్వేషన్ మీద బేస్ అయి ఉంటుంది. ఈ యూ సైన్ థీటా కాస్ థీటా. ఎప్పుడు కూడా వై డైరెక్షన్లో సైన్ థీటా తీసుకోవాలి, ఎక్స్ డైరెక్షన్లో కాస్ థీటా. ఇది ఫిజిక్స్కి ఉపయోగపడుతుంది మనకి, సైన్ థీటా కాస్ థీటా. నెక్స్ట్ ఇంకో ఫార్ములా, మొత్తం రేంజ్ హారిజాంటల్ రేంజ్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి. ఇప్పుడు జావలిన్ త్రో విసిరేటప్పుడు కూడా వాళ్ళు విసిరేది ఆ రేంజ్ కొలుస్తారు, దాన్ని బట్టి వాళ్ళకి ప్రైజ్ ఇస్తారు. ఈ రేంజ్ని మనం ఇప్పుడు కొలవబోతున్నాం. ఎలా కొలుస్తాం? హారిజాంటల్ కాంపోనెంట్ యొక్క వెలాసిటీ అంటే ఇక్కడ ఉండే వెలాసిటీ అంటే విఎక్స్ వెలాసిటీ ఇంటూ టైమ్ ఆఫ్ ఫ్లైట్. హారిజాంటల్ కాంపోనెంట్ వెలాసిటీ ఇంటూ టీఎఫ్ టైమ్ ఆఫ్ ఫ్లైట్. టీఎఫ్ మనకు ఆల్రెడీ వచ్చింది, టీ ఈక్వల్స్ టు 2u sin theta by g. ఎస్ విఎక్స్ ఎక్స్ది ఎక్స్ డైరెక్షన్ ఉంది. ఎక్స్ డైరెక్షన్లో మనం ఎప్పుడు కాస్ థీటా తీసుకోవాలి. యూ కాస్ థీటా ఇంటూ టైమ్ ఆఫ్ ఫ్లైట్. ఎంత వచ్చింది మనకి టైమ్ ఆఫ్ ఫ్లైట్? 2u sin theta by g. అది అలాగే వేసుకుందాం. 2u sin theta హోల్ బై జీ. మొత్తానికి జీ బై అవుద్ది. యూ ఇంటూ యూ ఇక్కడ ఇది మొత్తానికి ఏంటి? రేంజ్కి ఈక్వల్ యూ ఇంటూ యూ స్క్వేర్ ఇంటూ 2 sin theta కాస్ థీటా బై జీ. ఇంకా ఫార్ములా అయిపోలేదు, ఇంకా నువ్వు చేయాలంటే చేయొచ్చు. ఏంటి ఇక్కడ 2 sin theta కాస్ థీటా అంటే వాల్యూ ఏంటి? యూ స్క్వేర్ సైన్ 2 theta. మ్యాథ్స్లో ట్రిగ్నోమెట్రీలో ఇది ఒక ఫార్ములా, ఇంపార్టెంట్ ఫార్ములా. బై జీ. మొత్తం హారిజాంటల్ రేంజ్కి ఇది ఫార్ములా. ఇది వెలాసిటీ ఇంటూ టైం. వెలాసిటీ ఏంటంటే వెలాసిటీ ఆఫ్ ఎక్స్ కాంపోనెంట్ ఇంటూ టైమ్ ఆఫ్ ఫ్లైట్ చేస్తే ఈ ఈక్వేషన్ వస్తుంది. ఇవి 3 ఈక్వేషన్స్. ఈ హారిజాంటల్ రేంజ్ అనేది దేనిపైన డిపెండ్ అవుద్ది అంటే థీటా యాంగిల్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. మళ్ళీ ఈ వెలాసిటీ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఈ థీటా ఉండే బట్టి మనకి రేంజ్ అనేది వస్తుంది. ఇది హారిజాంటల్ రేంజ్ అనేది ఎప్పుడు ఎక్కువ అవుద్ది అంటే మ్యాక్సిమం ఎప్పుడు ఉండిద్ది అంటే ఫార్ములా యూ స్క్వేర్ సైన్ 2 theta కదా. సైన్ ఎప్పుడు మ్యాక్సిమం అవుద్ది? సైన్ 90 degrees అయ్యేటప్పుడు 1 అయ్యిద్ది కదా. సైన్ 90 ఎక్కడ కావాలంటే 2 theta అంటే థీటా మనకి 45 degrees అయి ఉండాలి. ఇది బిట్ కింద ఉపయోగపడుద్ది. 45 degrees అయి ఉండాలి. యూ స్క్వేర్ సైన్ 2 ఇంటూ 45 degrees బై జీ. ఎస్ యూ స్క్వేర్ సైన్ 90 degrees అంటే 1 యూ స్క్వేర్ బై జీ. ఇలా వేస్తే చాలు. ఎప్పుడు మ్యాక్సిమం అవుద్దని మనకి సింపుల్గా క్వశ్చన్ అడుగుతాడు. ఈ 45 degrees ఎవడు ఇనీషియల్ వెలాసిటీ ఇస్తాడు అంటే ఆ ఇనీషియల్ వెలాసిటీ స్క్వేర్ బై జీ 10 meter బై సెకండ్ స్క్వేర్ చేస్తే మ్యాక్సిమం వచ్చేస్తుంది. ఈ 3 మనము హైట్కేమో వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ థర్డ్ ఈక్వేషన్ బట్టి ఆధారం చేసుకున్నాం. తర్వాత టైమ్ ఆఫ్ ఫ్లైట్కేమో టైం ఉంది కాబట్టి ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ ఇది ఆధారం చేసుకున్నాం. తర్వాత హారిజాంటల్ రేంజ్ వెలాసిటీ ఆఫ్ హారిజాంటల్ అంటే ఎక్స్ యాక్సిస్ అని మనం గుర్తు తెచ్చుకోవాలి. హారిజాంటల్ అనగా వెలాసిటీ ఆఫ్ ఎక్స్ కాంపోనెంట్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటే ఇంత టైంలో వెళ్ళిందని చెప్తాం కదా. ఆ రెండింటిని ప్రొడక్ట్ చేస్తే మనకి మొత్తం ఈ ఫార్ములా ద్వారా హారిజాంటల్ రేంజ్ అనేది వచ్చేస్తుంది. మనం మొత్తం తీసుకునేసరికి అన్ని వై డైరెక్షన్లోనే మనం తీసుకున్నాం. ఇక్కడ వచ్చేసరికి వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఇది కూడా వై డైరెక్షన్ తీసుకున్నాం.
ఎందుకంటే మన ట్రాజెక్టరీ అలా ఉంది కాబట్టి అలా తీసుకున్నాం మనం. దట్స్ ఆల్ ది అబౌట్ ప్రొజెక్టైల్ మోషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అస్.